హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి సగ్గు బియ్యం వడియాలు తీసుకొని వచ్చారనమాట. అవి కూడా ఓన్లీ సగ్గు బియ్యం. అవి సగ్గు బియ్యము మనకు సగ్గుబియ్యం లాగానే పొంగుతాయి అన్నమాట. మెత్తగా పల్చని ఉడియాల్లా కాకుండా సగ్గుబియ్యం లాగే చూసారు కదా, అక్కడక్కడ సగ్గుబియ్యం అలాగే ఉన్నాయి కదా. సో అలా చేశాను అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ ట్రై చేద్దామనేసి ఇలా చేశాను. ఆల్మోస్ట్ అందరు చేస్తూనే ఉన్నారు కదా. సో ఇలా చేసి చూస్తే చాలా స్మూత్గా, చాలా చక్కగా, చాలా బాగా వచ్చాయి అనమాట సగ్గుబియ్యం వడియాలు. ఇది చూసారు కదా, ఇక్కడ మీకు చూపించే ఒక రకమైన సగ్గుబియ్యం. ఇవి వచ్చి తెల్లటి సగ్గుబియ్యము. ఇవి మనము దోశలో అలా వాడుకుంటాము. ఇంకొక సగ్గుబియ్యం వచ్చి పాయసంలో వాడుకునే సగ్గుబియ్యం అనమాట. ఇది ఒక కప్పు, అది ఒక కప్పు, రెండు కలిపేసి వాష్ చేసుకున్న తర్వాత 3 కప్పులు వాటర్ వేసి రాత్రి నానబెట్టేసుకోవాలి. ఇంకొక గిన్నె, మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో 3 కప్పులు వాటర్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, మనకు టేస్ట్ని బట్టి ఉప్పు చూసుకొని, చల్లారిన తర్వాత టేస్ట్ చూసుకొని తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి. నేనైతే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి కొద్దిగా జీలకర్ర వేసేసి మూత పెట్టి వాటర్ మరగనిచ్చానమాట. బాగా మరిగిన తర్వాత ఈ ముందుగా నానబెట్టుకునే సగ్గుబియ్యం ఈ వాటర్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనము మర్చిపోకుండా దగ్గరే ఉండి బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా అలా తిక్కకు వచ్చేంత వరకు పెట్టేసుకొని బాగా తిప్పుకుంటూ ఉంటే చూసారు కదా, ఇవి బాగా ఉడికాయి మనకు అనిపిస్తున్నాయి కదా. సగ్గుబియ్యం ఉడికినాయి అనిపించినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కానీ చూసేదానికి ఇక్కడ కొద్దిగా జారుడుగా ఉంది, కానీ ఇది చల్లారేంత వరకు మనం చల్లార్చిన తర్వాత కొద్దిగా గట్టి పడిపోతుంది అన్నమాట. ఉడియాలు పెట్టేదానికి బాగా చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే చల్లారింది చూడండి. ఫస్ట్గా అయితే అప్పుడు జారుడుగా ఉంది, ఇప్పుడు కొద్దిగా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని అది బాగా లేకుండా 4 ఎడ్జులలో ఏదైనా బరువు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా బరువు పెట్టుకున్న తర్వాత మనము ఇవి సగ్గుబియ్యం లాగానే ఉన్నాయి కాబట్టి గట్టిగా కొద్దిగా మందంగా వేసుకోవాలి, లావుగా వేసుకోవాలన్నమాట. లావుగా వేసుకుంటే ఇవి ఆరేసరికి కొద్దిగా పలచగా అయిపోతాయి. మనం ఇవంతా పలచగా వేసుకున్నామంటే త్వరగా విరిగిపోతాయి అనమాట. అలా కాకుండా కొద్దిగా మందంగా వేసుకుంటే విరగకుండా నీట్గా వస్తాయి. నేనైతే ఇంటి లోపలే వేస్తున్నానండి, ఎండకి ఇవ్వట్లేదు. ఇంకా మీరు త్వరగా కావాలి, నాకు 1 డేలోనే ఇవి అయిపోవాలి, అప్పుడే వెంటనే మేము చేసేసుకోవాలి వడియాలనుకునే వాళ్ళైతే ఎండలో పెట్టేసుకుంటే ఒక రోజుకు త్వరగా ఆరిగిపోతాయి. నాకైతే 1.5 డే పడింది ఇంట్లో పెట్టేసుకున్నాను. ఇవన్నీ బాగా నీట్గా పెట్టేసుకున్నాక కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టేశాను, త్వరగా ఆరినాయి. కానీ బ్యాక్ సైడ్ అక్కడక్కడ కొద్దిగా చెమ్మ ఉంది అనిపించింది. సో అందుకోసం అవి తిప్పేసి మళ్ళీ ఒక 6 అవర్స్ మళ్ళీ ఆరబెట్టేసరికి పూర్తిగా ఆరిపోయాయి అనమాట. నేనైతే ఎండలో పెట్టలేదు. ఎండలో పెట్టుకుంటే 1 డేకి అయిపోతాయి. అలా ఎండలో పెట్టుకునే చేయొచ్చు, ఇంట్లో అయినా వేసుకొని చేయొచ్చు అనమాట. సో నేను ఇంట్లో వేస్తే ఇలా ఆరిపోయాయి అనమాట. బాగా 1.5 డేకి బాగా వచ్చేసాయి. మనం స్టోర్ చేసుకునేదానికి కూడా బాగా తేమ ఎక్కడ లేదు. సో అంత బాగా ఎండిన తర్వాత ఇవి ఇంకా పర్ఫెక్ట్గా ఎండింది అనిపించేసినాయి. సో అప్పుడు ఇంకా నేను ఆయిల్లో వేసి ఇంకా వీటిను వడియాలు చేసేయడమే అనమాట. చూసారు ఎంత బాగా వచ్చేసి, ఎక్కడే కానీ తేమ లేదు. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో మన కళాయికి 3, 4 అలా వేసేసుకొని ఇవి కొద్దిగా సగ్గుబియ్యం కదా చిటపట అంటాయి అనమాట. సో కొద్దిగా దూరం ఉండి ఏం చేసుకోండి వీటిని. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడాలి, ఇవి బాగా ఏగాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ తక్కువ ఉంటే సరి ఏగవు. ఫుల్గా ఆయిల్ వేసేసుకొని నీకు వడియాల కన్నా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట. వడియాల కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగా ఏగుతాయి సగ్గుబియ్యము. సో ఇలా అన్నీ మీకు ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు వేసుకొని ఏం చేసుకొని వడియాలు రెడీ చేసేసుకోవడం అనమాట. చాలా అంటే చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం కదా, చాలా హెల్త్కి మంచిది కూడా. సో ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.